సార్ చాలామంది ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చేసరికి లైక్ ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే డాక్టర్కి చూపించుకోకుండా డైరెక్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళి డోలో ఆర్ పారాసిటమాల్ ఇలాంటివి వేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్య ఫేక్ మెడిసిన్ చాలా ఎక్కువైపోయింది అనేది మనందరికీ తెలిసిందే. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ అనేది రికవర్ అవ్వదు. అండ్ ఈ ఫేక్ మెడిసిన్ ఎలా గుర్తించాలి? యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఏమైనా షుగర్ ప్రాబ్లం కానీ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు జ్వరాలు వచ్చినప్పుడు మేము ట్యాబ్లెట్స్ రాసిస్తూ ఉంటాం పేషెంట్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే బయట తక్కువ రేట్కి, అంటే తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి బయట తీసుకోవడం. అంటే అది ఫేక్ మెడిసిన్ అని నేను అనట్లేదు, మెడిసినే, జెన్యున్ మెడిసినే వాళ్ళు కూడా ఇచ్చేది. కాకపోతే ఈ తక్కువ రేటుకి ఇచ్చే మెడిసిన్స్లో ఏముంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మేము రాసేది మా ఫార్మసీలో, హాస్పిటల్ ఫార్మసీలో పెట్టేది ఎప్పుడు కూడా మేము బ్రాండెడ్ పెట్టుకుంటాం. దానిలో ప్రాఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి, కానీ ఎఫికసీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎఫికసీ అంటే ఏంటి అంటే ఆ డ్రగ్లో మనం టెస్ట్ చేస్తే 99% దానిలో మెడిసిన్, అంటే 99 నుంచి 100% మెడిసిన్ ఉంటుంది. కానీ ఇప్పుడు జెనరిక్ కానీ ఇవన్నీ బయట మెడిసిన్స్ ఏమవుతుంది అంటే దాన్ని మనం టెస్ట్ చేసి దానిలో ఎఫికసీ, అంటే ఆ డ్రగ్ పనిచేసే తత్వాన్ని మనం ఎఫికసీ అంటాం. ఆ ఎఫికసీ అనేది మినిమల్ టు మినిమల్ 80%, 70% అలా ఉంటుంది. ఏ జ్వరమో దగ్గో జలుబు అనుకోండి, ఓకే, మనకి ఫుల్ ఎఫికసీ లేకపోయినా 70-80% ఉన్నా కూడా మనకి అది పర్వాలేదు, 3 రోజులు కాకపోతే 5 రోజుల్లో అయినా తగ్గుతుంది. కానీ వేరే దీర్ఘకాలిక వ్యాధులు అంటాం, లైక్ థైరాయిడ్, షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు. అది ఏంటి అంటే ఇప్పుడు మనకి షుగర్ అనేది 200 ఉంది, 200కి మనం ఇంత డోస్ పెట్టాలి అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన డోస్ కంటే అది తక్కువ ఉంటుంది దానివల్ల ఏంటి షుగర్ కంట్రోల్ అవ్వదు, బీపీ కంట్రోల్ అవ్వదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే డాక్టర్ రాసిన ఇప్పుడు ఎక్కడికి అంటే ఇప్పుడు వాళ్ళ ఫార్మసీలో పెట్టుకుంటాడు, దానికి వెళ్ళడమే బెస్ట్. రీజన్ ఏంటి అంటే డాక్టర్ రాసిన మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో అది పని చేయకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేది డాక్టర్కి. సో డాక్టర్ ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోడు, ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతాడు. మేబీ ఓపీ ఛార్జెస్ ఎక్కువ తీసుకోవచ్చు, ఎక్కడైనా అవుతాడు, కానీ డాక్టర్ ఎప్పుడు కూడా మెడిసిన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది ఎప్పటికైనా ఆ డాక్టర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకా పేషెంట్స్ ఈ మధ్య ఫేక్ మెడిసిన్ అనేది బాగా పెరిగిపోయిందండి. ఫేక్ మెడిసిన్ అంటే వాళ్ళు జస్ట్ పిండితో తయారు చేసి కొట్టేసి పంపిస్తారు. జనాల ప్రాణాలతో అది ఆడుకోవడమే నిజం చెప్పాలంటే. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఫేక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ హార్ట్కి ఇప్పుడు మనం ఇచ్చేది బ్లడ్ థిన్నర్స్, రక్తం పలచబడి కొలెస్ట్రాల్ పోవడానికి ఇస్తాం. కానీ ఏమవుతుంది, అది ఆ ట్యాబ్లెట్లు వాడకపోవడం వల్ల మెల్లగా హార్ట్ కొలెస్ట్రాల్ పేరుకుపోయి, లేదా షుగర్ ఎక్కువయ్యి, లేదా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువై సడన్గా డెత్లు అవ్వడం, షుగర్ పెరిగి యాంపిటేషన్స్, కిడ్నీలు, లివర్ ఇలా పాడవడం, ఇలాంటివి బాగా చూస్తున్నాం. ఈ ఫేక్ మెడిసినే కాకుండా ఫేక్ ఆన్లైన్ డాక్టర్స్ కూడా ఎక్కువైపోతున్నారు. ఫేక్ డాక్టర్స్ అంటే హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం. వాళ్ళు తెలిసేది తక్కువ, కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము ఒక డ్రగ్ కానీ ఒక మెడిసిన్ కానీ ఒక పేషెంట్కి ఇవ్వాలంటే అది ఆల్రెడీ 10 సంవత్సరాలు ట్రైల్ అవుతుంది. ట్రైల్ అంటే ఒక 10 లక్షల మంది పేషెంట్స్ లేదా 10,000 పేషెంట్స్ మీద ట్రైల్ చేసి వాళ్ళ గుండె మీద ఎటువంటి ఎఫెక్ట్ లేదు, హార్ట్ మీద ఎఫెక్ట్ లేదు, కిడ్నీ మీద ఎఫెక్ట్ లేదు. సో ఒకవేళ ఎఫెక్ట్ ఉంది అంటే ఎన్ని రోజులు వాడాక ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఇలా చూసుకొని డ్రగ్ ట్రయల్ అయ్యాక అది మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యాక అప్పుడు మేము ఆ డేటా అనాలిసిస్ అన్నీ తీసుకొని అది ఎలా పనిచేస్తుంది అన్నది ఒక్కొక్క పేషెంట్ మీద చదివి మేము రాసిస్తాం. సో మేము ఇంత అనాలిసిస్ చేస్తాం. సో ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్ళాం, మెడికల్ షాప్ వాడికి ఏం చేస్తాడు, జ్వరం అంటే పెయిన్ కిల్లర్ ఇస్తాడు, పెయిన్ కిల్లర్తో కూడా జ్వరం తగ్గుతుంది, కానీ ఏమవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. లేదా కొన్ని ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కూడా మనం చూసుకొని వాడుకోవాలి. కొన్ని ఓకే, దానిలో మనకి పర్సంటేజ్ ఉండదు. చాలామంది వెయిట్ లాస్కి వాడేస్తూ ఉంటారు ఏవైతే అవి ప్రొడక్ట్స్, ఆకులు అని చెప్పి, అలమలు అని చెప్పి ఏవో తినేస్తూ ఉంటారు. కానీ దానిలో ఒక డోసేజ్ ఉండదు, ప్రాపర్ ఉండదు. మన బాడీలో ఏ చెత్త
ఎక్కువైనా కూడా ఫస్ట్ కిడ్నీ మీద లివర్ మీద పడుతుంది. లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ ఉన్న వాళ్ళకి పసరు మందు అనేది వేస్తూ ఉంటారు. ఈ పసరు మందు వేయడం వల్ల ఏమవుతుంది, లివర్ ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? ఆల్రెడీ లివర్ ఫెయిల్లో ఉన్నోడికి ఇంకా పసరు మందులు పోస్తుంటారు. సో ఇలా చాలామంది లివర్ ఫెయిల్యూలు, ఇలా చాలామంది కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం అన్నది బెస్ట్. ఎందుకంటే మాకు ఒక ట్రయల్ చదివి ఒక బ్రాండెడే రాస్తాం. మేము అక్కడ మెడిసిన్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వం. ఇప్పుడు మేము జెనరిక్ రాసామనుకోండి, ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, కానీ రాయం. ఎందుకు రాయము అంటే అక్కడ మా హాస్పిటల్ రెప్యుటేషన్ అండ్ డాక్టర్ పేరు కూడా పోతుంది. సో మేము ఎప్పుడు కూడా బ్రాండెడే ప్రిఫర్ చేస్తాం. సో అవి వాడడం అనేది మంచిది. ఇంకా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మెడికల్ షాప్ వాళ్ళు తీస్తూ ఉంటారు, వాళ్ళు అది లీగల్ కాదు. మెడికల్ షాప్ వాళ్ళకి ఎటువంటి అర్హత కూడా లేదు, మెడిసిన్స్ ఇచ్చే అర్హత. డోలో కూడా ఇచ్చే అర్హత లేదు. ఖచ్చితంగా ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టుకోవాలి. ఇవన్నీ పోనీ డోలో అంటారా, ఓకే, కానీ పెద్ద పెద్ద పెయిన్ కిల్లర్స్ అసలు తీసుకోవద్దు. ఏం తీసుకున్నా కూడా మెడికల్ షాప్ మీద మనం ఏదైనా ప్రాబ్లం అయితే కేసు వేయడం కూడా ఉంటుంది. ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ఫేక్ డాక్టర్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. మరి వాళ్ళు రాసిన మెడిసిన్ మ్యాక్సిమం సరైన మెడిసినే అని చెప్పగలమా? ఫేక్ డాక్టర్స్ అంటే నేను చెప్తుంది, డాక్టర్స్ అనేవాడు ఎవడు ఫేక్ ఉండడు. అసలు ఆ పేరే తీసేసేయాలి. ఫేక్ డాక్టర్ అనట్లేదు, అసలు డాక్టర్ అనేవాడు ఫేక్ ఉండదు. ఫేక్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక దాని ముందు, ఒక యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు అనమాట. అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఈ పసరు తాగు, లేదా ఈ జ్యూసులు తాగు, ఇది చెయ్యి, అది చెయ్యి, దానికి ఒక డోస్ ఏముండదు. అది మనకి ఏంటంటే సైకలాజికల్గా ఏదో మనకు అవుతుంది అనిపిస్తుంది, కానీ దానివల్ల లివర్లు, కిడ్నీలు పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం డాక్టర్స్ అనేవాళ్ళు ఫేక్ ఉండరు. మేబీ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, అలా ఉంటారు, కానీ ఇలా ఫేక్ డాక్టర్స్ అయితే ఉండరండి. ఇప్పుడు ఈ మెడిసిన్, ఫేక్ మెడిసిన్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ మనం తెలుసుకోగలమా సార్? ఫేక్ మెడిసిన్కి దీనికి డిఫరెన్స్ అంటే చెప్తున్నా కదండి, ఆ డ్రగ్ మీద ఇప్పుడు ట్రేడ్ మార్క్ అని ఉంటుంది. ట్రేడ్ మార్క్ ఉందా లేదా, దాని మీద ఈ లైసెన్స్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. ఆ నెంబర్స్ అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం అందుకే చెప్తున్నాం కదా, మంచి మన హాస్పిటల్ ఫార్మసీలు అయితే అలా అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మాకు రెగ్యులర్గా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వస్తూ ఉంటారు, అన్నీ చేస్తారు, ల్యాబులకి తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ బయట ఏమైనా అలా జరిగే అవకాశం ఉంటుంది, ఫేక్ మెడిసిన్స్ అట్లా. ఓకే సార్. సో దాని మీద ట్రేడ్ మార్క్ అని ఇవన్నీ కూడా చూసుకోవాలి, లైసెన్స్ నెంబర్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.